The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 30, verse 17. నేటి దినం మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం నుండి తీసుకొనబడింది. I will restore health unto thee, and I will heal thee of thy wounds. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. Most times in the scripture, the voice of God is the voice of love. లేఖనాల్లో అనేక పర్యాయాలు దేవుని యొక్క స్వరము ప్రేమతో కూడిన స్వరం. The sterner words, that is the hard words, come forth of necessity and compulsion. అయితే కఠినమైనటువంటి ఈ మాటలు అవసరతను బట్టి ఆ తప్పనిసరి పరిస్థితిలో వస్తూ ఉండేవి. The promises of today's verse will be exceedingly sweet to those who feel their personal need of it. నేటి దినం మన వాగ్దాన వచనంలో ఈ మాటలు వ్యక్తిగతంగా ఎవరైతే ఇలాంటి ఈ అవసరతలో ఉన్నారో, అక్కర్లో ఉన్నారో, అది వాళ్ళకి ఎంతో ఆదరణకరమైంది. But those who boast that they are neither sick nor wounded will take no interest in this comfortable word. అయితే ఎవరైతే ఆరోగ్యకరంగా ఉన్నారో, ఏ గాయాలు లేకుండా ఉన్నారో, అలాంటి వారికి ఎంతో నిర్లక్ష్యంగానే నాకు అంత అవసరం లేదన్నట్టుగా ఉంటుంది. When we look at the life of the prophet Jeremiah, ఇర్మియా ప్రవక్త జీవితాన్ని మనం గమనించినప్పుడు he was called by God as a prophet when he was quite young, probably around 20. అతడు ఇంకా బాల్య దశలో ఉండగానే, ఇంచుమించు 20 సంవత్సరాల వయసులో ఉండగానే దేవుని కొరకు ప్రవక్తగా ఉండడానికి కొరకు పిలుపు వచ్చింది ఆయనకి. He was the son of Hilkiah and lived in Anathoth. హిల్కియాకి కుమారుడుగా అనాతోత్ అనే ప్రాంతంలో నివసించేవాడు. It was something like 3 miles northeast of Jerusalem. మరి యెరూషలేము నుండి ఈశాన్యానికి ఒక 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. Like Jesus, Jeremiah faced persecution and rejection from his own townspeople and relatives because of the message he preached. యేసు ప్రభు వలనే ఇర్మియా కూడా తాను ప్రకటించినటువంటి ఆ వార్తను బట్టి తన సొంత వారి ద్వారా, తన యొక్క ఇంటి వారి నుండి, స్వకీయుల యొద్ద నుండి ఎన్నో పర్యాలు నిరాకరించబడ్డాడు, తృణీకారానికి గురైనవాడు. He prophesied for nearly more than 40 years. దాదాపు 40 సంవత్సరాల వరకు ప్రవచిస్తూ ఉండేవాడు. Judgment was the central theme of Jeremiah's preaching. ఇర్మియా యొక్క వర్తమానాల్లో తీర్పులు అనేవి కేంద్రీకృతమై ఉన్నాయి. In the 40 years preceding Judah's exile to Babylon, that is before they went to Babylon, యూదావారు బబులోనికి వెళ్ళక 40 సంవత్సరాల పూర్వము Jeremiah's voice was a lone voice of coming judgment. ఇర్మియా యొక్క స్వరము ఆ తీర్పులు రాబోతున్నాయి అని చెప్తా ఉండేది. The nation was guilty of idolatry. ఆ దేశం అంతా కూడా విగ్రహారాధన అనేటువంటి ఆ స్థితిలో ఉండేవారు వాళ్ళు. ఆరోపణ గురై ఉన్నవారు. And they lost the fear of God and his holy law. దేవుని యొక్క భయమును కోల్పోయినారు. దేవుని పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని కూడా వారు నిరాకరించారు. However, Jeremiah's preaching was not without hope. ఏదేమైనా ఇర్మియా యొక్క సందేశాల్లో నిరీక్షణ లేనివిగా ఏమి కావవి. He prophesied that the days of captivity of God's people in Babylon would be eventually come to an end. కాబట్టి దేవుని ప్రజలు బబులోనులో చెర జీవితం ఏదైతే ఉందో అది ముగించబడుతుంది అని కూడా ఆయన సందేశం ఇచ్చారు. He also prophesied that Babylon it will eventually come to an end. ఈ బబులోను కూడా అంతమవుతుంది అని కూడా ప్రవచించాడు. It is only an instrument God used to judge the Jews. కాబట్టి దేవుడు యూదా వారిని తీర్పు తీర్చడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. And after using like that, God want to utterly destroy Babylon. ఆ విధంగా వాడుకున్న తర్వాత ఇక బబులోన్ని సమూలంగా నాశనం చేశాడు. And the prophet announced the promise of the future. ఆ ప్రవక్త భవిష్యత్తు గురించినటువంటి వాగ్దానమును ప్రకటించాడు. Prior to that Babylonian captivity, బబులోను చెరకి పూర్వము Judah's religious and political leaders were all corrupt. యూదా వారి యొక్క మరి మత సంబంధమైన నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా చెడిపోయిన వారు. The prophets no longer proclaimed the words of God. ప్రవక్త ఇక దేవుని మాటలు ప్రకటించడం లేదు. And the political leaders of that day no longer defended the cause of justice. రాజకీయ నాయకులు మాటకొస్తే తీర్పు గురించి అసలు వాళ్ళే పట్టింపు లేదు. Although Jeremiah was prophesying the captivity of Judah, ఇర్మియా
యూదావారి చెర జీవితం గురించి ప్రవచించినప్పటికీ he knows also that after 70 years the people will return to the homeland. 70 సంవత్సరాల తర్వాత మరలా వారు స్వదేశానికి తిరిగి వస్తారు అన్న సంగతి కూడా ఇర్మియాకి తెలుసు. And from chapter 30 onwards, 30వ అధ్యాయం మొదలుకొని for few chapters the theme of hope and encouragement runs through. కొన్ని అధ్యాయాల వరకు నిరీక్షణ గురించి ప్రోత్సాహాన్ని గురించినటువంటి సందేశం ఉంది. The suffering of God's people will almost be more than they can bear. దేవుని ప్రజలు శ్రమపడే జీవితము దాదాపుగా వారు భరించగలిగినంతగా ఉండేది. It is more than what they can bear. అంటే వారు సహించి భరించగలిగినంత కన్నా ఎక్కువగానే ఉండేది. But God assured them that it will not be indefinite. అయితే దేవుడు వారికి ఈ విషయం నిశ్చయపరుస్తా ఉన్నాడు, ఇక దానికి ముగింపు ఉండదనేది ఏమీ లేదు. He will release them from bondage and give them independence and peace. ఆ దాసత్వం బంధకాల నుండి విడిపించి వారికి నెమ్మదిని విశ్రాంతిని సమాధానం ఇస్తానని వాగ్దానం. And the nations who have oppressed Judah will be destroyed. యూదావారిని అనగదొక్కినటువంటి ఆ దేశాలంతా వారు నాశనం అయిపోయారు. But God will not destroy Judah. కానీ దేవుడు యూదావారిని నశింప చేయలేదు. And he is not going to destroy Judah, only the other nations. ఆయన యూదావారిని నాశనం చేయడు, కేవలం ఇతర అన్య దేశాలను మాత్రమే నశింపజేస్తాడు. He will discipline Judah because of its sins. మరి యూదావారు తాము చేసిన పాపమును బట్టి వారిని క్రమపరుస్తానన్నాడు. But when people repent, he will re-establish them as a nation. అయితే ప్రజలు పశ్చాత్తాపపడితే వారిని మరలా ఒక దేశముగా నేను సమకూరుస్తాను. Jerusalem will be rebuilt and its former power and prosperity will be restored. యెరూషలేము మరలా కట్టబడుతుంది, పూర్వం ఉన్నటువంటి ఆ వైభవము మరలా ఘనత దానికి వస్తుంది. The streets of the city will be full of rejoicing again. ఆ పట్టణ వీధులన్నీ కూడా మరలా సంతోషంతో ఉంటారు, నాట్యం ఆడతారు. And the people will once again worship the true God very sincerely. ప్రజలు మరొకసారి నిజమైన దేవుణ్ణి ఎంతో యథార్థంగా ఆరాధన చేస్తారు. So there are many applications to these prophecies of Jeremiah. కాబట్టి ఇర్మియా ప్రవచనాల్లో మనం అన్వయింపజేసుకోదగిన అనేక విషయాలు ఉన్నాయి. We know that Judah was the southern kingdom and Israel is the northern kingdom. మనకు తెలుసు కదా, యూదావారు మరి దక్షిణాన ఉన్నటువంటి రాజ్యము, ఇశ్రాయేల్ వారు ఉత్తరాన ఉన్నటువంటి రాజ్యం. The promise is that the Lord will bring again the captivity of his people Israel and Judah. వాగ్దానం ఏమిటిదంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని యూదావారిని కూడా మరలా రప్పిస్తానని. That means one day both the kingdoms will come back as united people. అనగా ఒక దినం రాబోతుంది, ఈ రెండు రాజ్యాల వారు కూడా ఏకమవుతారు. Many attempted to spiritualize this promise and relate it to the returned people of Jerusalem under the leadership of Zerubbabel, Ezra and Nehemiah. అనేకులు ఈ విషయాన్ని యెరుబాబెలు, నెహెమ్యా, ఎజ్రా వారి యొక్క ఆ నాయకత్వంలో మరలా పూర్వ వైభవం రావడం, యెరూషలేము కట్టబడే దాని గురించి వాళ్ళు మాట్లాడారు. They have compared it. వాళ్ళు దానితో వారు పోల్చి చెప్తారు. That is also true. అది కూడా సత్యమే. But the promise goes much deeper and further. అయితే ఈ వాగ్దానము మరింత లోతుకి వెళ్తుంది, ఇంకా ముందుకు వెళ్తాం. This is the promise which is going to be fulfilled literally in the lives of Israel and Judah, and they are going to possess the promised land of their ancestors. ఈ వాగ్దానము ఇశ్రాయేలు యూదా వారి జీవితంలో అక్షరార్థంగా నెరవేర్చబడి వారి పితరులకి చెందినటువంటి ఆ స్వాస్థ్యాన్ని వీరు మరలా స్వతంత్రించుకోబోతున్నారు. God promised to Abraham in Genesis 13 verses 14 and 15. దేవుడు అబ్రహాముతో ఆదికాండము 13వ అధ్యాయం 14-15 వచనాల్లో వాగ్దానం And చేశాడు. also in 17:8. 17వ అధ్యాయం 8వ వచనంలో కూడా వాగ్దానం The చేశాడు. promise has in view a final regathering of God's people to the promised land which is not yet taken place. ఈ వాగ్దానము చూడండి, చివరిలో అంతిమముగా దేవుని వాగ్దాన ప్రకారం దేవుని ప్రజలందరూ కూడా మరలా ఆ ప్రాంతంలో సమకూర్చబడే దాని గురించి అది ఇంకా జరగలేదు. దాని గురించి The promised return is not simply the return from the Babylonian captivity. కాబట్టి తిరిగి వచ్చే దాని గురించిన ఈ వాగ్దానం కేవలం బబులోను నుండి వారు తిరిగి వచ్చిన సందర్భం మాత్రం కాదు, but the future millennial kingdom of Christ. భవిష్యత్తులో 1000 ఏళ్ల పరిపాలన క్రీస్తు రాజ్యం గురించినది. That is the promise of God and the heart of Jeremiah's message. అదే దేవుడు చేసిన వాగ్దానము, ఇర్మియా యొక్క హృదయాంతరం నుండి వచ్చినటువంటి సందేశం. God specializes in the impossible and miraculous. దేవుడు అసాధ్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాల గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి వాడు ఆయన. It is God himself who will bring his children home and at a prescribed time in the future. దేవుడు తానే తన ప్రజలైనటువంటి వారిని నిర్దేశించబడినటువంటి సమయంలో వారి స్వదేశానికి తీసుకొని వచ్చేవాడు. Here in verse 7 God was talking about the day of Jacob's trouble. ఇక్కడ 7వ వచనంలో
యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినము గురించి మాట్లాడుతున్నాడు. The day represents the 7 years tribulation period before the actual millennium starts. ఈ దినము అనేది వాస్తవమైనటువంటి 1000 ఏళ్ల పరిపాలన ఆరంభానికి ముందు 7 సంవత్సరాల శ్రమకాలం గురించి మాట్లాడుతుంది. This is also known as Daniel's 70th week. దీనిని దానియేలు యొక్క 70వ వారముతో కూడా పోల్చి The చెప్తారు. situation today for the Jewish people is that they are still scattered and away from their homeland. నేటి దినం యూదావారి పరిస్థితిని మనం గమనిస్తే వారు ఇంకనూ చెదిరిపోయిన స్థితిలోనే ఉన్నారు. వారి స్వదేశం నుండి దూరముగానే ఉన్నారు. Of course, today around 1 crore people are there, around 90 lakhs. అయితే ఈ రోజు దాదాపుగా 90 లక్షల నుండి 1 కోటి ప్రజలు జనాభా ఇప్పుడు ఉన్నారు. Slowly they are returning to the promised land. నెమ్మదిగా వాగ్దానం చేయబడిన దేశానికి తిరిగి వస్తున్నారు. Not only that, అంతేకాకుండా today the country Israel is hated by almost every nation on the earth. ఇది నాన్న ఈ ఇశ్రాయేల్ దేశము దాదాపుగా అన్ని దేశాల వారి చేత ద్వేషించబడుతున్న దేశం. And her allies, our friends, are few and decreasing every day. మరి తనకున్నటువంటి స్నేహితులేమో కొద్దిమంది వాళ్ళు కూడా తరిగిపోతా ఉన్నారు దినదినం. But the promise of God is that He will heal them totally and glorify them. అయితే దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే వారిని పూర్తిగా నేను స్వస్థపరుస్తాను, మహిమపరుస్తాను. And they shall not be small. వారి మరి కొద్ది వారిగా శేషంగా ఉండరు. Jacob's tents will be transformed into a glorious city. Tents to city, understand it. యాకోబు యొక్క గుడారములు మహా పట్టణములుగా మార్చబడుట, గుడారము నుండి పట్టణముగా మార్చబడుట. So in future, God's people will come out of their tents and moved into a city. కాబట్టి భవిష్యత్తులో దేవుని ప్రజలైన వారు గుడారాల్లో నుండి బయటికి వస్తారు, పట్టణంలోనికి ప్రవేశిస్తారు. What a blessed hope. ఎంతటి ధన్యకరమైనటువంటి నిరీక్షణ. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, are you having this hope? ఈ నిరీక్షణ నీకుందా? Lord Jesus Christ is going to come again very shortly. యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రానే ఉన్నారు. The Jews returning to their homeland is a sign foretold. యూదులు తమ స్వదేశానికి తిరిగి రావడం అనేది సూచనలు ముందుగా చెప్పబడినవి. When Jesus returns, యేసు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు will you be moved from this tent to that glorious city? నీవు ఈ గుడారమును విడిచి ఆ మహిమగల పట్టణంలోనికి ప్రవేశిస్తావా? If you are not having this hope, ఒకవేళ నీకే గాని నిరీక్షణ లేకపోతే be born again today. ఈ రోజే తిరిగి జన్మించు. The city is for the redeemed people only. ఆ పట్టణం అనేది విమోచించబడిన వారి కొరకు మాత్రమే. Be washed in the precious blood of Christ. క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తంలో కడగబడి ఉండు. Then also you also can have this hope. అప్పుడు నీవు కూడా ఈ నిరీక్షణ కలిగి ఉండగలవు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.